రవి అడిగిన ఆ ప్రశ్నకు బదులుగా వాళ్ళ నాన్న రవిని శేఖర్ అనే ఒక వెల్దీ మెంటార్ దగ్గరకు పంపించాడు. ఆయన పెద్ద పెద్ద లెక్చర్లేమీ ఇవ్వలేదు. సింపుల్గా ఒక పాత గడియారాన్ని చేతిలో పెట్టి వెళ్ళి దీని వాల్యూ ఎంతో కనుక్కో అన్నాడు. సరే అని రవి ముందుగా ఒక మామూలు వాచ్ షాప్కి వెళ్ళాడు. ఆ షాప్ ఓనర్ దాన్ని అటు ఇటు చూసి ఇదొక పాత వస్తువు అని తీసిపారేశాడు. ఆ తర్వాత మెంటార్ చెప్పినట్లుగానే రవి ఒక యాంటిక్ నిపుణుడి దగ్గరకు వెళ్ళాడు. అతని కళ్ళకది కేవలం పాత గడియారంలా కనిపించలేదు, ఒక అరుదైన చారిత్రక వస్తువులా కనిపించింది. చూడండి, వస్తువు ఒక్కటే కానీ చూసే విధానం మారిపోయింది. ఆ యాంటిక్ ఎక్స్పర్ట్ దానికి కట్టిన విలువ ఎంతో తెలుసా? అక్షరాల 10 లక్షల రూపాయలకు పైనే. వినడానికి షాకింగ్గా ఉంది కదూ? అదే ఆ మొదటి షాపు యజమాని దానికి ఎంత ఆఫర్ చేశాడో తెలుసా? కేవలం 500 రూపాయలు. 500 ఎక్కడా, 10 లక్షలు ఎక్కడా? ఒకే వస్తువుకి ఇంత అపారమైన వ్యత్యాసం ఎలా వచ్చింది? ఇక్కడే మనం కాస్త లోతుగా ఆలోచించాలి. ఇక్కడే మనం ప్రైస్ వర్సెస్ ట్రూ వాల్యూ, అంటే ధరకి అసలైన విలువకి మధ్య ఉన్న తేడా గురించి మాట్లాడుకోవాలి. ఇది పూర్తిగా ఆలోచన విధానంలో వచ్చే మార్పు. దీన్నే నేను వెల్త్ సీక్రెట్ అంటాను. అంటే పైకి కనిపించే ప్రైస్ ట్యాగ్ కంటే అందులో దాగి ఉన్న నిజమైన విలువను, ఆ ఇంట్రిన్సిక్ వాల్యూని గుర్తించగలగడం. అప్పుడు శేఖర్ గారు రవితో ఒక అద్భుతమైన మాట అన్నారు. బాబు, ఒక సగటు వ్యక్తి ఏదైనా వస్తువును చూస్తే దాని ధరను చూస్తాడు, కానీ ఒక ధనవంతుడు దాని లోపల ఉన్న అసలు విలువను చూస్తాడు అని. పైకి సాదాసీదాగా కనిపించే వాటిలో కూడా అసాధారణమైన విలువను చూడగలగడమే ఒక సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్కు ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ. అవకాశాలు ఎక్కడో ఆకాశం నుండి ఊడిపడవు, అవే మన చుట్టూనే అంతటా ఉంటాయి. కానీ వాటిని పసిగట్టే ఆ విజన్ కొందరికి మాత్రమే ఉంటుంది, ఆ యాంటిక్ నిపుణుడిలాగా అన్నమాట. అలాగే నిజమైన సంపన్నులు ఎప్పుడూ డబ్బు వెనకాలే పరుగెత్తరు. తమ ఐడియాలను, విలువను పెంచడం ద్వారా డబ్బే తమ కోసం పనిచేసేలా ఒక అద్భుతమైన సిస్టమ్ని క్రియేట్ చేస్తారు.